ఉన్నాము, ఆయన చేతి పని వారమై ఉన్నాము. నిజంగా మనముగా లేము, కానీ ఆయన పని వారం. ఆయన పని మనతో చేయించాలి, ఆయనకు మనము మహిమ తేవాలి, ఆయనతో మనము ఆయన మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు, ఆయన దేవునితో పోరాడతాడు, ఆయన మన దేశం కొరకు ప్రార్థన చేస్తాడు, మన నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేను ఆయనకు భయపడాలి. అదే నేను రాజు అయినా నేను ఆయనకు ఎందుకు భయపడతాను తెలుసా? ఎన్నో సందర్భాలలో నేను కూడా ఆయనను వ్యతిరేకించాను. ఎన్నో సమయాలలో నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనని చులకనగా చూసినప్పుడు ఆ పనిష్మెంట్ ఏందో నాకు తెలుసు. ఆ ప్రార్థనా పరునికి వ్యతిరేకంగా పోయినప్పుడు ఎలాంటి నాకు జరిగాయో సంఘటనలు అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరితో పెట్టుకున్న ప్రార్థన చేస్తూతో పెట్టుకోవద్దట. హల్లెలూయా. ఏందటండి? ఎవరితో పెట్టుకున్నా ప్రార్థనా పరులతో పెట్టుకోవద్దట. అయితే ప్రార్థన అనేది చాలామంది కొంచెము వ్యక్తిగతంగా ఉంటారు. దాన్ని ఏమంటారంటే వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే నీకు నీవుగా చేసుకుంటావు ఎక్కువ. మనం ఏం చేస్తామంటే సంఘంలోకి వచ్చి నేను ప్రతిరోజు ప్రార్థన చేసినట్టు సంఘంలో చేస్తా అంటే కుదురుతుందా? ఉండేదే 3 గంటల సమయం, అంతేనా? 2:30-3 గంటల సమయం, అంతసేపే మనం విడి ఉంటాం. కానీ మన ప్రార్థనలో నువ్వు ప్రతిరోజుకు 2 గంటల 40 నిమిషాలు కేటాయించుకోవాలన్నట నీ ప్రార్థన గదిలో. ఎన్ని గంటలమ్మా? 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే 24 గంటలు నువ్వు బతుకుతావు అంటే వాళ్ళకెళ్ళి 10వ భాగం టైం తీసేస్తే ఎంత? 2 గంటల 40 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకనే నేను కూడా ఎవరైనా ప్రార్థన చేయాలి, లేకపోతే ఏదైనా నాకు ఎనీ టైం ఎవరికైనా 9 తర్వాత ఫోన్ చేసి చూద్దాం, వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. 9 తర్వాత ఫోన్ చేయి. అమ్మగారు అంటారు కదా, ఎవరితోనైనా మాట్లాడాలంటే నాకు మంచి సమయం 9, 10, 11 గంటలకు. నీకుంటే వాళ్ళకు ఉండొద్దా? నీకంటూ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడో పంటారు. అరే సరే, మనోళ్ళు అంటే ఏదో 8:30-9 గంటలకు పండుకుంటారు. ఇప్పుడు ఇంకా కరెంట్ లేని సమయంలో 7 గంటలకే నిద్రపోయేటోళ్ళు, చీకటితోటి లేచేటోళ్ళు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కొంచెం టీవీలు, కొంచెం సందడి అది ఉండేసరికనే కొంచెం తెప్పరిల్లినట్టుగా సమయం ఎక్కువ వాడుతూ ఉన్నారు. కానీ ఇంకెవరికైనా ఫోన్ చేద్దామంటే వాళ్ళు నిద్రపోతారు, వద్దు అంటారు. అంటే మనకు దొరికిన సమయంలోనే ప్రార్థనలో గడపాలి. మనకు ఎప్పుడు దొరుకుతుంది? పొద్దంతా మనం పని చేస్తాం. సమయం ఎప్పుడు దొరుకుతుంది? అప్పటికి అలసిపోతాం. అయినా కానీ ఆ సమయంలో ఒకవేళ నీకు నిద్ర రావట్లేదంటే దేవునికి స్తోత్రం చెప్పి ఆ ప్రార్థనలో గడుపుకోవాలి. ఒక కళ నిద్ర పట్టనీయదు. మరొకసారి కళ, చాలా సందర్భాలు అనేక మంది దైవ సేవకులతో కలిసినట్టుగా, వారితో మాట్లాడుతున్నట్టుగా, వారిని పోయి మనం తాకలేం, వారితో మాట్లాడలేం, వారిని ముట్టుకోలేం, వారిని కనీసం దగ్గర నుంచి కూడా చూడలేం. అలాంటి వ్యక్తులతో సంభాషిస్తూ నేను మాట్లాడినట్టుగా, వాళ్ళతో మాట్లాడినట్టుగా కల వస్తే ఆహా ఎంత సంబరం, ఎంత ఆనందం. తర్వాత చూస్తే అయ్యగారు లేడు, నేను అక్కడ లేను. వాము, అయ్యగారితో ఇంతసేపు నేను గడిపావు. ఆ కలలు దేవునికి తెలుసట. హల్లెలూయా. నీకు కల వచ్చింది, కానీ నీ కళ ఎవరికి తెలుసు అంటే నా కళ వచ్చింది కానీ తెలుసు అంటే ఆ కళ దేవునికి తెలుసు, నీకు వచ్చిన కళ. అందుకనే దానియేలుకు కలల భావము కలవాడై కలలకు అర్థము చెప్పు శక్తియు జ్ఞానమును దేవుడు దానియేలుకు కలగజేసి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా, అక్కడ 2వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ దానియేలు ఒకటి చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలుకు ఏం ఇచ్చినట? సకల విధములైన దర్శనములను, స్వప్నములను, దాని భావములను గ్రహించు. చూడండి, ఒక ప్రార్థన పరుడు ఎలా ఉంటాడంటే దర్శనమును,
సకల విధములైన దర్శనములను, స్వప్నములను, కలలను గ్రహించుగలవాడై ఉంటాడు. అయితే నెబుకద్నెజరుకు కల వచ్చింది. ఎవరికి వచ్చిందట? నెబుకద్నెజరు కల వస్తే నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్తారు ఈ యొక్క కలభావం అంటే? దానియేలు చెప్తా ఉన్నాడు, నువ్వు నాకు చెప్పకు, అసలు నీ కళ అంతా ఇది అని చెప్పేశాడు. దేవుని స్తోత్రం. ఈ శాసనం ప్రకారంగా ఎవరు ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దటమ్మా? ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు. అంటే ఎట్లా? దానియేలు తను యథాస్థితిగా ఇంటికి వెళ్ళాడట. యథాస్థితిగా దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు ప్రార్థన చేస్తూ స్తుతించుచు వచ్చిన దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో దానియేలు నిలబడ్డాడు. మరి ఎవరు కూడా నిలబడడానికి వీల్లేదు. కానీ దానియేలు అంటాడు, ఇట్టి శాసనం సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు రాజే అంటాడు, ఆజ్ఞాపించాడు, ప్రార్థనలు చేయొద్దు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎట్లా? యథాప్రకారంగానట. ఇప్పుడు మిమ్మల్ని మంచిగా ప్రార్థన కొత్త అంటే, ఎందుకమ్మా నీకు ఆ దేవుడు అనగానే నువ్వేం చేసినావు? వాళ్ళ మాట విన్నావు. ఎందుకమ్మా నీకు మనోళ్ళు లేరా అనగానే కథం వదిలేసినావు. ప్రార్థన చేయడం ఏమైపోయింది? ఇప్పుడు చెప్పండి, ఏమైపోయింది? మాటలు విన్న తర్వాత వాళ్ళ మాటలు విని. కానీ ఈయన విన్నాడా? దానియేలు వినలే. దానియేలు వెళ్ళాడు ముమ్మారు. మనమన్నా ఏదో పొద్దుకి నమ్మకాలు, లేకపోతే పొద్దున్న లేస్తున్నప్పుడు దిగంగానే మోకాల నుంచి ప్రార్థన చేసుకొని, లేకపోతే మళ్ళీ పండుకుంటున్నప్పుడు, ప్రభా ఇప్పుడు పొద్దున్న లేపావు, నీకు వందనాలు, మాకు పనిలో తోడై ఉన్నావు దేవా, ఈరోజు తోడుగా ఉండు అని ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ తర్వాత బెడ్ మీదకి వచ్చిన తర్వాత, ఇదిగో ప్రభా మమ్మల్ని దీవించు, మా సంఘాన్ని దీవించు, మా అయ్యగారు దించు, కుటుంబాన్ని దించు, పిల్లలను దించు. ఇదే ప్రకారం మన ప్రార్థన రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు అదే వస్తుందట. అసలు రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నట్టుగా, మనకు వస్తే బటన్ నొక్కితే అదే వచ్చినట్టుగా, అదే పాట వచ్చినట్టుగా ఎప్పటికీ మన ప్రార్థన అదే. కానీ దానియేలు ఇంకా యథాప్రకారంగానే ప్రార్థన చేస్తూ, ముమ్మారు ప్రార్థన చేస్తూ, ఇంకా ప్రార్థన శక్తిని పెంచుకొని ప్రార్థన చేస్తుంటే దానియేలు వెనుక ఈ యొక్క వాళ్ళు వెళ్ళారట. ఆ సైనికులు చిన్నగా, ఆ దొంగసాటుగా, ఆ యొక్క మంత్రులు వాళ్ళందరూ వెళ్ళి చూస్తూ ఉన్నారట. ఏం చేస్తాడు చూద్దాం అంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు అటు ఇటు బిత్తిరి చూసుకుంటే చేయడు కదా. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ, ప్రభువా యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ఆ యెరూషలేము వైపు చూస్తూ, ఆ రాజు కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వారికి కోపం వచ్చేసిందట. రాజు ఆజ్ఞ కూడా తప్పిపోయిండే. రాజాజ్ఞ ఏంది? ఎవరు కూడా ప్రార్థన చేయదంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? దానియేలుని తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చి, రాజుకు అనిపించింది, రాజుకు చాలా ప్రియమైన వాడు, రాజుకు ఇద్దరికి కలల భావం చెప్పినవాడు, జరగబోయే సంగతులు చెప్పినవాడు, తెలివి గల్లవాడు, జ్ఞానం గల్లవాడు, మంచి వివేకి, మంచి మాటలు కలిగిన వాడు, మంచి నేర్పరి, మంచివాడు. కానీ ఇతన్ని ఇప్పుడు ఏం చేయాలంటే సింహాల బోన్లో వెయ్యాలి. కాబట్టి ఆ సింహాలకు ఒక కొద్ది రోజుల నుంచి ఆహారం పెట్టకుండా ఆఫ్ చేసిల్లాట. ఉపాసం. వేటి నుంచి ఇల్లు? సింహాన్ని ఉపాసం ఉంచిల్లు. సింహాలు ఇప్పుడు ఏం చేస్తానే? అవి ఉపాస ప్రార్థన అన్నాడు. ఇక సింహాలు ఏం చేస్తానయి? ఉపాస ప్రార్థన చేస్తానయి. ఉదాహరణకు ఆ సింహాలు ఆకలితో ఉంచారు, మలమల మాడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గృహం దగ్గరికి ఏదైనా పడతదా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దానియేలుని తీసుకుని పోయి సింహపు గృహలో వేశారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఏం చేశాయి? ఉర్రుకొచ్చి అతని మీద పడి చంపేశాయా? ప్రైజ్ లార్డ్ చెప్పినాయి. హల్లెలూయా. ప్రార్థన పరుణ్ణి ఆ సింహాలు ఏం చేశాయంటే గుర్తుపట్టాయి. దేవుడు ఏం చేశాడంటే సింహపు నోళ్లను మూసేశాడు.
మనం పాట పాడతాం కదా, దానియేలును సింహపు బోన్లో పడవేసినప్పుడు సింహపు నోళ్ళని మూసేశాడు. వెంటనే రాజుకు చాలా బాధ కలిగింది, చాలా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ రాజుకు చాలా దుఃఖం దుఃఖం దుఃఖం, వేదన 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 వేదనతో ఉన్నాడు. అక్కడ కింద అధ్యాయంలో అంటాడు, అక్కడ జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు, రాజు అసలు నిద్రపోలే ఆ రాత్రి. మంచి స్నేహితుడిని బొడగొట్టుకుంటే వాళ్ళని నిద్రపోతారా? ఒక మంచి స్నేహితుడిని ఒక చంపినందుకు రాజుకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. ఆ రోజు నాట్యాలు బంద్ పెట్టే, ప్రతిరోజు నాట్యము. రాజు అంటే ఏంది? మంచి విందు, మంచి వినోదాలు, మంచి నాట్యము, ఇవన్నీ మంచి జరుగుతూ ఉంటే ఈ నాట్యాలని బంద్ చేసే ఈరోజు అని చెప్పేశాడు. ఎందుకు? మంచి వ్యక్తిని సింహపు బోన్లో వేసాము. ఆ సింహాలకు ఆహారం వేయలేని రోజులు, అవి ఎంతో స్పీడ్గా ఉన్నాయి తినడానికి. అయ్యో నా స్నేహితుడు పాయనే అని అనుకుంటున్నాడు. తెల్లవారుదామని దెబ్బతో లేచి, తెల్లవారుదామని చీకటితోటే లేచిండట. ఆ గుహ దగ్గరికి పోయిండట. జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు పిలిచాడు. నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అనంటే వెంటనే రాజా చిరకాలము జీవించుదుగా కానీ బయటికి వెళ్ళిండట సింహబోన్ నుంచి. గట్టిగా చప్పట్లు కొడదాము, హల్లెలూయా. ఏం జరిగింది? అసలు నిన్ను లేపేయాలి. అసలు నాయకుడు, నిలబడ్డ నాయకుడు ఎవరు? దానియేల్. ఈ దానియేల్ని తీసుకొని చంపేయాలని ప్రయత్నం చేసిల్లట వాళ్ళు. ఎట్ట చంపుదాం అర్థం చెప్తాడు. ఇదొక్కటే యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఇదొక్కటే, అంతేనా? ఇదొక్కటే సులకన. వీళ్ళ మీద కక్ష ఎట్లా తీర్చుకుందాం? వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, రైట్. వీళ్ళని కక్ష ఎట్లా చేద్దాం? వీళ్ళని ఎట్లా ప్రతి విషయంలో టార్గెట్. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళనే టార్గెట్ చేద్దాం. మీకు రాట్లేవా అట్లాంటి? హల్లెలూయా. రాట్లేవా? దేవుని నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ లేరా? మీకేమైనా వాటర్ బంద్ చేసిల్లా? గాలి బంద్ చేసిల్లా? చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడతారు? నీకు ఒక విషయం తెలుసా? దానియేలుకు సింహపు బోన్లో ఎన్నిసార్లు వేసిల్లండి? చెప్పండి. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. సింహపు బోన్లో కాపాడిండు, కానీ దానియేలు సింహపు బోన్లో ఎన్నిసార్లు పోయిండు? మీకు ప్రశ్న వేస్తాను, చెప్పండి. సింహపు బోన్లో ఒకటేసారి పోయిండు. హల్లెలూయా. మీరు సింహపు బోన్లోనికి రోజు పోతాంలట. హల్లెలూయా. ఆయన పని మంచిగా ఉంది. ఒక్కరోజు అగ్ని పరీక్ష వచ్చింది, దాని జవాబు చూపిస్తా. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం తీయండి. 1 పేతురు. మీరు రోజు పోతాంలట. ఎవరమ్మా? మేము అనండి, మేము రోజు సింహపు బోనే మాకు. అట్లనా? ఏది? చూడండి, చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 217, క్రొత్త నిబంధన గ్రంథం. 1 పేతురు 5:8. మిమ్మల్ని హింసించడానికి దానియేలుకి సింహబోన్లో సింహం ఉన్నది, కానీ మీకొక సింహము రోజు ఉందట. రైట్. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. హల్లెలూయా. ఈ సింహం మీ సింహం అట. ఏ సింహం అట? మనల్ని వెంటాడే సింహం అనండి. దానియేలుకు సింహపు బోన్లో పోయిండు, కాపాడిండు దేవుడు, కానీ నీకు రోజు సింహం ఉందట. రోజు సింహమే, రోజు సింహపు బోనులే. అందుకని అంటున్నాడు, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాదియగు, అంటే ఆడ 2వ నెంబర్ పెట్టి కింద బ్రాకెట్లో సాతానుడు. వాడు ఎట్టున్నాడట? గర్జించు సింహము వలె. చూడండి, ఇప్పుడు మీకు ఎలా ఉన్నాడు? ఆ రోజు దానియేలుకు ఒక్కరోజే కనపడ్డాడు, ఒకరోజే సింహపు బోన్లో, కానీ మీకట రోజట సింహపు బోన్లో. జాగ్రత్త. ఏముండాలన్నట? మీ విరోధి అయిన అపవాది అయిన సాతానుడు గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని. ఎవరిని మృంగాలి? వెతుకులాడుతాడట. సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుతున్నాడు.
సింహం మీ పొద్దున్నే లేవగానే మీకు అక్కడ సింహం వస్తుంది. ఇవాళ ఎవరు దొరుకుతారు, ఇవాళ ఎవరు దొరుకుతారు, ఇవాళ ఎవరు దొరుకుతారు, ఇవాళ ఎవరు దొరుకుతారు అని ఆ గర్జించే సింహంలాగా ఉన్నాడట. ఇప్పుడు ఎవరు? సాతానుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎట్లున్నా నిర్భరమైన బుద్ధి గలవారవే మెలకువగా ఉండాలట. అంటే నిద్రపోవద్దా? నేను కూడా గిట్లనే అనుకునేది. ఒక అయ్యగారు ప్రసంగం చేస్తా అంటే నిద్రపోకుడి మెలకువగా ఉండుడి అని నేను స్టార్టింగ్లో వాక్యం. వారి నాయన ఎక్కడ దేవుడురా నాయన, నిద్రపోవద్దంటా అండి, ఇదెక్కడ దేవుడురా నాయన, ఇదెక్కడ కథరా నాయన అనిపించింది నాకు. నిద్రపోవద్దంటే నువ్వు నిద్రపోవద్దని కాదు, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో నువ్వు పోరాడుతూ ఉండాలి, ప్రార్థనలో పెనుగులాడుతూ ఉండాలి. అమ్మగారు చెప్పింది ఒక మాట. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏం చేశాడండి? దేవునితో పోరాడి గెలిచాడు, పెనుగులాడాడు, ప్రార్థన చేత పెనుగులాడాడు. ప్రార్థించాలి, ప్రార్థనతో వెతుకులాడాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చెరసాలలో వేయబడి ఉన్నాడు. ఎవరండి? పేతురు. చెప్పండి ఎవరు? సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తాడట. అయ్యో మన పేతురుని తీసుకుపోయి జైల్లో వేసే, అనవసరంగా మన పేతురు జైల్లో పడే, మన పేతురు పరిస్థితి ఏంది, ఇప్పుడు మన సంగతి ఎట్లా అని చెప్పేసి సంఘము ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దూత ఎక్కడికి వెళ్ళిందట? పేతురు దగ్గరికి వెళ్ళిందట. పేతురు ఎక్కడున్నాడు? అదే అపోస్తల కార్యంలో ఉంటుంది. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఖైదీ అయి మొత్తము ఆయన చుట్టూ సైన్యం ఉండి అతన్ని బంధించారు. కానీ సంఘం ఏం చేసిందంటే ప్రార్థన చేసిందట. హల్లెలూయా. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే పేతురుని విడిపించింది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు, ప్రతి విషయం నందు ఆయనకు కృతజ్ఞత చెల్లించుచు ప్రార్థన పూర్వకంగా ఉండాలంట. మనం ఇష్టం ఉన్నట్టు చేస్తానికి వీల్లేదట. ఏదైనా నీకు చేతగాలేదనుకో, ఏదైనా పని చేస్తాననుకో, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళాలనుకో, ఫస్ట్ చిన్న ప్రార్థన మోకాళ్ళ నుంచి, ప్రభువా నేను వెళ్తున్నా, నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధిని నువ్వు తోడుగా ఉంచు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక, ఈ పని విషయాన్ని నీకు అప్పగిస్తున్నామని చెప్పేసి దేవుని చేతిలో అప్పగించుకోవాలన్నట్టు.